హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో వన్స్ అగైన్. మనలో ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా అనిపిస్తుంది టైగర్ కల్చర్ బెస్టా, వెనామీ కల్చర్ బెస్టా అనేది. ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రెండు కల్చర్స్ని కంపేర్ చేసి ఫ్రమ్ పాండ్ ప్రిపరేషన్ టు హార్వెస్టింగ్, మార్కెట్ ప్రైస్, సీడ్ కాస్ట్ ప్రతిదీ మనం కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేసి ఎండ్ ఆఫ్ ద వీడియో మీకైతే తెలిసిపోతుంది ఏ కల్చర్ బెస్ట్ అనేది, టైగరా వెనామీ అని. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీరు వెతుకుతున్న ఆన్సర్స్కి, మీరు వెతుకుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయని ఆశిస్తున్నాను. అంటే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. టైగర్ వెనామీ అనేది మన ఇండియాలో చాలా కాలంగా రెండింటిని చేస్తున్నారు. వెనామీ మార్కెట్ మనకి 60% ఉంటే 40 to 30% మనకి టైగర్ మార్కెట్ ఉంటుంది. ఇందులో మనకి ఏది ప్రాఫిట్స్ ఎక్కువ ఇస్తుంది, ఏది రిస్క్ తక్కువ, ఏది కల్చర్ ప్రొడక్షన్లో ఎక్కువ వస్తుంది, ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని నేను స్టెప్ బై స్టెప్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. ఫ్రమ్ పాండ్ ప్రిపరేషన్ టు హార్వెస్టింగ్. ఈ పాయింట్స్ అన్నిటి నేను 1 by 1 కవర్ చేసుకుంటూ వస్తాను. ఇంకా మనం ఈ టాపిక్లో ఫస్ట్ టాపిక్ అయినా పాండ్ ప్రిపరేషన్కి వెళ్దాం. పాండ్ ప్రిపరేషన్ అనేది వెనామీలో అయినా టైగర్లో అయినా సిమిలర్, సేమ్ టు సేమ్. హార్వెస్టింగ్ చేసిన వెంటనే మనం స్లడ్జ్ని తీసేసుకుంటాము అండ్ పొలాన్ని దున్నుకొని ఏరేటర్స్ని మనం అరేంజ్ చేసుకుంటాం ఆర్డర్లో. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం డ్రై చేసుకున్న దానికి మినరల్స్ తక్కువ ఉంటే మినరల్స్ యాడ్ చేసుకుంటాం, మినరల్స్ అనేది సఫిషియెంట్గా ఉంటే మినరల్స్ యాడ్ చేసుకో. ఇంకా మనం సీజన్ వచ్చేసరికి ఇక వాటర్ ఫిల్లింగ్ చేసుకొని ఆల్రెడీ ఆర్డర్లో పెట్టుకున్న ఏరేటర్స్ని మనం ఇన్స్టాలేషన్ చేసుకొని ఇంకా మనం బ్లీచింగ్ కొట్టేసుకుంటాం. బ్లీచింగ్ కొట్టకపోతే మనకి ఫైటోప్లాంక్టన్ కానీ బ్యాక్టీరియాస్ కానీ అలాగే ఉండిపోతాయి. కొట్టేసామంటే అవన్నీ కిల్ అయిపోతాయి, వాటర్ అనేది మనకి క్లియర్గా వచ్చేస్తుంది. ఇంకా మనం సెకండ్ స్టెప్కి వెళ్దాం కల్చర్లో. ఈ సెకండ్ స్టెప్ ఏంటంటే సీడ్ సెలెక్షన్ అండ్ కాస్ట్ అండ్ స్టాకింగ్. ఈ 3 థింగ్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మంచి రిజల్ట్స్ రావాలంటే ఎప్పుడు కూడా మనం కాస్ట్లీ అయినా సరే పర్వాలేదు, మంచి సీడ్ని చూస్ చేసుకోవాలి. గుడ్ సీడ్ అంటే బెటర్ కల్చర్. సీడ్ని తీసుకునే ముందు మనం ఖచ్చితంగా దాన్ని ల్యాబ్ టెస్ట్ చేయించాలి. ల్యాబ్ టెస్ట్ చేయించి డిసీజ్ ఏది లేకపోతేనే మనం చూస్ చేసుకోవాలి. అండ్ అనదర్ థింగ్ మనం చేయాల్సింది, మన పాండ్ వాటర్కి ఆ సీడ్ అనేది సెట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ మీరు ఒక ఆపా కట్టుకొని మీ పాండ్లో ఏ ఏరియాలోనైనా, మోస్ట్లీ అవుట్లెట్ దగ్గర కట్టుకుంటే బెస్ట్. మీరు ఒక 50 నుంచి 100 పిల్లల్ని తెచ్చి ఆ ఆపాలో వేసుకొని సర్వైవల్టీ ఎలాగుందో దాన్ని బట్టి మీరు సీడ్ తెచ్చుకుంటే బాగుంటుంది. మీరు అలా చేయకుండా సీడ్ తెచ్చి స్టాకింగ్ చేసుకున్నారంటే మాత్రం మనకి సర్వైవల్ తగ్గిపోతే కౌంట్ అనేది తగ్గిపోతుంది, యానిమల్ కౌంట్ అనేది. ఇంకా టైగర్ అయినా వెనామీ అయినా రెండిట్లో చాలా విధాలుగా మనకి ఉంటాయి. టోటల్ చెప్పాలంటే కాస్ట్ ప్రైజెస్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. వెనామీతో పోలిస్తే టైగర్ అనేది కాస్ట్లీగా ఉంటుంది. అండ్ రెండింటికి కూడా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు టైగర్ అంటే మనకి 6 months కల్చర్, వెనామీ అంటే మనకి 3 months కల్చర్. అండ్ కాస్ట్ విషయానికి వస్తే మనకి వెనామీ అనేది మోస్ట్లీ అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది హ్యాచరీస్లో. ఇక్కడ మీరు గమనించారంటే సీడ్ కాస్ట్లో 30 నుంచి 50 పైసల మధ్యలో వెనామీ ఉంది. అండ్ 80 నుంచి ₹1.50 మధ్యలో మనకి టైగర్ సీడ్ అనేది అవైలబుల్గా ఉంది. ఇంకా మనం నెక్స్ట్ కేటగిరీ పరంగా స్టాకింగ్ అండ్ కాస్ట్ పర్ ఎకర్ వైజ్ మాట్లాడుకుంటే 1 ఎకర్కి మనకి 45 నుంచి 90 వేల వరకు అవుతుంది. దాదాపు మనం 1,50,000 నుంచి 2,50,000 సీడ్ అనేది మనం వెనామీ స్టాకింగ్ చేసుకోగలం. బట్ టైగర్ ఏంటంటే ఎక్స్పర్ట్ చెప్పే దాని ప్రకారం మనకి 20 నుంచి 60,000 మాత్రం చేసుకోవాలి. 80,000 చేస్తుంటారు చాలామంది, చేస్తే మనకి బెటర్ రిజల్ట్ ఉండదు. ఎందుకంటే అవి చాలా లేట్గా గ్రో అవుతాయి, మన డివో ప్రాబ్లమ్స్ అండ్ డిసీజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి బిలో 60,000 చేసుకుంటేనే బెటర్ అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తారు. ఇలా నేను మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, పైన ఎన్ని ఎక్కర్స్కి ఎంత స్టాకింగ్ చేయాలి, మనకి ఎంత ప్రైస్ అవుద్దని డీటెయిల్గా ఇచ్చాను. ఇంకా మనం ఫైనల్లీ రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం, రిస్క్ అండ్ మెయింటెనెన్స్ గురించి. టైగరు వెనామీ రెండిట్లో కూడా మనకి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మనం మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఫీడ్ కాస్టెస్లో టైగర్ ఫీడ్ అనేది కాస్ట్లీగా ఉంటుంది వెనామీతో కంపేర్ చేస్తే. బట్ టైగర్ ఫీడ్ కన్సంప్షన్ తక్కువగా ఉంటుంది, కానీ వెనామీ ఫీడ్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఏరేటర్స్ కూడా మనకి వెనామీ కల్చర్లో మనం ఎక్కువ ఇన్స్టాలేషన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనం హై డెన్సిటీ వేసుకుంటాం కాబట్టి మనకి డివో ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఏంటంటే టైగర్లో మనం లో డెన్సిటీ వేసుకుంటాం కాబట్టి మనకి అంత ఎక్కువగా అయితే అవసరం ఉండదు మనకి ఏరేటర్స్ అనేవి.
ఇంకా ప్రోబయోటిక్ కానీ మినరల్స్ అప్లికేషన్స్ కానీ టైగర్లో వెనామీలో రెండిట్లో సమానం, ఇందులో ఎలాంటి తేడాలు లేవు. ఇంకా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నామంటే వెనామీలో మనకి ఎక్కువ డీవా ప్రాబ్లమ్స్ వస్తాయి. వెనామీ అనేది సెన్సిటివ్ క్రియేచర్స్. ఇప్పుడు టెంపరేచర్ హై అయినా రైజ్ అయినా అవి ఫీడింగ్ తగ్గించేస్తాయి, స్ట్రెస్ గురైపోతాయి. ఇంకా చాలా విధాలుగా వెనామీ అనేది అంత రెసిస్టెన్స్గా ఉండదు, బట్ మనకి ఫాస్ట్ గ్రోత్ అనేది మీరు వెనామీలో గమనించవచ్చు. ఇంకా టైగర్ విషయానికి వస్తే రెసిస్టెన్స్ ఎక్కువ, బట్ దీని యొక్క బుర్రోయింగ్ హ్యాబిట్ అంటే ఇవి టైగర్స్ ఎలా ఉంటాయంటే వెనామీ అంటే తిరుగుతూ ఉంటుంది మనకి పాండ్ చుట్టూ, కానీ టైగర్ ఏంటంటే గుంట తీసుకుని పాండ్ బాటంలో అక్కడే స్టే చేస్తుంది అనమాట. ఇది వాటి హ్యాబిట్ అనమాట. ఈ విధంగా ఏమవుతుందంటే మనకి ఫీడ్ అయినా సరే ఏ ఆర్గానిక్ మ్యాటర్ అయినా సరే బాటంకి వెళ్ళి కుళ్ళుతాయి అనమాట. ఈ కుల్లడం వల్ల మనకి ఫంగై అండ్ ప్రోటోజోవా లాంటి డిసీజెస్, జుటామియం లాంటి డిసీజెస్ అనేవి మనం టైగర్లో ఎక్కువ ఫేస్ చేస్తాం. అండ్ టైగర్లో మనకు వచ్చే పెద్ద ఇబ్బంది అంటే ఇదే, మనకి టైగర్లో ఎక్కువ వచ్చే ఇబ్బంది ఏంటంటే జుటామియం, ప్రోటోజోవా, ఫంగై లాంటివి అయితే వస్తాయి. ఎందుకు పాండ్ బాటంలో అవి గుంతలు తీసి పడుకుంటాయి కాబట్టి అక్కడ ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ డీకంపోజ్ అయ్యి వీటికి అటాచ్ అయిపోతాయి, వీటి గిల్స్లోకి. మనకేంటి బ్లాక్ గిల్ డిసీజెస్ రావడం, జుటామియం లాంటివి రావడం టైగర్లో కామన్. ఇంకా వైట్ స్పాట్, ఈహెచ్పి ఇవన్నీ కూడా టైగర్లో వెనామీలో చాలా కామన్ థింగ్. ఇది టైగర్లో వెనామీలో ఏంటంటే మనకి చాలా కామన్ థింగ్ ఇవన్నీ. అండ్ ఇప్పుడు అడ్వాంటేజెస్ విషయాన్ని మాట్లాడుకుంటే మెయింటెనెన్స్లో టైగర్ తక్కువ, వెనామీ ఎక్కువ, కానీ మనకి ఫాస్ట్గా క్రాప్ చేతికొచ్చేది వెనామీ. టైగర్ మనకి 6 months కల్చర్. ఇంకా డిసీజ్ రిస్క్, మెయింటెనెన్స్ రెండింటికి సేమ్. మీరు రెండింటిలో నెగ్లెక్ట్ చేశారంటే మీకు డిసీజెస్ అవుట్బ్రేక్స్ అనేవి జరుగుతాయి. రెండింటిలో సేమ్ కేరింగ్ అవసరం, బట్ మెయింటెనెన్స్లో టైగర్ తక్కువ. ఏరేటర్స్ తక్కువ పెట్టుకోవచ్చు, ఫీడింగ్ తక్కువే అవుతుంది, అండ్ ప్రోబయోటిక్ అప్లికేషన్, మినరల్స్ అప్లికేషన్ ఎక్కువ. అయితే మనకి టైగర్లో ముఖ్యంగా మనకి వచ్చే తలకాయ నొప్పి ఏంట్రా అంటే మనకి బాటమ్ అనేది ఎక్కువ స్పాయిలేజ్ అవుతుంది. ఇప్పుడు మనం టైగర్ని డిసీజెస్, ప్రోటోజోవా, ఫంగై లాంటి డిసీజెస్ అనేవి రాకుండా చూసుకోవాలంటే ఎక్కువ జియోలైట్ అప్లికేషన్ ఇవ్వాలి. బాటమ్ ఎక్కువ స్పాయిల్ అవుతుందని మాట్లాడుకున్నాం కదా, ఎక్కువ మనం జియోలైట్ అప్లికేషన్ ఇచ్చుకోవాలి. జియోలైట్ అప్లికేషన్ ఇచ్చుకోవడం, బాటమ్ ప్రోబయోటిక్ ఎక్కువ ఇచ్చుకోవడం అనేది మనకి టైగర్ కల్చర్లో ఎక్కువ. వెనామీ కల్చర్ వస్తే మనకి ఇవి అంత రెసిస్టెన్స్ ఉండదు, టైగర్ అంత రెసిస్టెన్స్ ఉంది, మనకు ఊరికే డెడ్స్ అనేవి జరుగుతుంటాయి. కామనే అయితే కల్చర్లో వెనామీలో, బట్ కేరింగ్ అనేది ఎక్కువ ఉండాలి. వెనామీలో ఎక్కువ డైలీ మీరు మానిటర్ చేసుకోవాలి, అంచుకి ఏమైనా డెడ్ పీస్లు వస్తున్నాయా, వచ్చినప్పుడు ల్యాబ్ టెస్టులు చేయించడం, ఇవన్నీ చేయడం వల్ల మన కల్చర్ని ఎంతో కొంత సేవ్ చేసుకోగలం. డైలీ pH మానిటరైజేషన్ చేసుకోండి, చెక్ ట్రైన్ ఫాలో అవ్వండి. మీరు మనకి మోస్ట్లీ 40 to 50% లాస్ వచ్చేది ఫీడ్స్ని మనం సరిగ్గా మెయింటైన్ చేయకుండా చెక్ ట్రే ఫాలో అవ్వకుండా వేసేయడం వల్ల మనకి లాస్ అనేది వస్తుంది. మీరు చెక్ ట్రే ఫాలో అయ్యారంటే మీకు మాత్రం మీరు చాలా వరకు ఖర్చుని తగ్గించుకోవచ్చు. ఇంకా మేనేజ్మెంట్ అంతా ఓకే, అంతే అండి. వాటర్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అండ్ అంతా సిమిలర్గానే ఉంటుంది. ఇంకా మనం ఇంకా ఎండ్ ఆఫ్ ద మనం చెప్పుకుంటే వెనామీలో మనకి మెయింటెనెన్స్ ఎక్కువ, టైగర్లో మెయింటెనెన్స్ తక్కువ. ఫీడ్ కాస్ట్లో టైగర్ది ఎక్కువ, బట్ టైగర్ ఫీడ్ కన్జంప్షన్ తక్కువ. మెయింటెనెన్స్లో రెండిట్లో ఒకటే, ప్రోబయోటిక్ అప్లికేషను ప్రతిదీ, మినరల్స్ ప్రతిదీ. కాకపోతే టైగర్లో ఏంటంటే పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే మనం బాటమ్ ఎక్కువ స్పాయిల్ అవుతుంది కాబట్టి ప్రోబయోటిక్ అప్లికేషన్ అనేది బాటమ్కి ఎక్కువ ఇచ్చుకుంటాం, జియోలైట్ అప్లికేషన్, ఎవ్రీథింగ్. ఇంకా ఫైనల్గా మనం మాట్లాడుకుంటే మార్కెట్ ప్రైస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మార్కెట్ ప్రైజెస్ అనేవి మనకి వెనామీలో స్టేబుల్గా ఉండవు. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు వెనామీ కల్చర్ అనేది చాలా ఎక్కువగా చేస్తారు అక్రాస్గా గ్లోబ్, ప్రపంచం మొత్తం మీద 70 నుంచి 75% వరకు మనకి వెనామీ కల్చర్ ఉంటుంది. టైగర్ చాలా తక్కువ. ఇందుకు కారణం ఏంటంటే మనకి వెనామీ అనేది మార్కెట్లో అంత స్టేబుల్గా ఉండవు. వెనామీ ప్రైజెస్ అనేవి అంత స్టేబుల్గా అయితే ఉండవు, అది పెద్ద తలకాయ నొప్పి. కానీ టైగర్ విషయానికి వస్తే టైగర్ అనేది 30 నుంచి 30% మాత్రమే ప్రపంచం మొత్తం మీద కల్చర్ చేస్తారు కాబట్టి లో సప్లై ఉంటుంది, కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఏదైతే సప్లై ఎక్కువ ఉందో దానికి డిమాండ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వెనామీని తీసుకుంటే వెనామీ మనకి సప్లై ఎక్కువ దొరకద్ది కానీ డిమాండ్ తక్కువ ఉంటుంది. టైగర్ వచ్చి మనకి సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ. బట్ మనకి క్రాప్ అనేది వెనామీ ఫాస్ట్గా వచ్చేస్తుంది కాబట్టి ఫార్మర్స్ ఎక్కువగా చూస్తారు. ఇక్కడ మీరు చార్ట్ని చూసారంటే వెనామీ ప్రైస్ అనేది మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో 650 నుంచి 800 ఉంటే టైగర్ది 900 నుంచి 12 ఉంటుంది అనమాట. డిఫరెన్స్ ఇది. ఇండియన్ మార్కెట్లో ఎక్కడైనా సరే మీకు టైగర్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి. కానీ వెనామీ ప్రైజెస్ ఏంటి, పడతా లేస్తూ ఉంటాయి.
అలాగని టైగర్ బెస్ట్ అన్ను, టైగర్లో కూడా రిస్క్ ఉంది. ఇంకా టైగర్ విషయానికి వస్తే ఎవరైనా హార్వెస్టర్ అనేవాడు, గ్రేటర్ అనేవాడు మీ దగ్గర 5 ఎకరాలు 6 ఎకరాలు చేస్తేనే టైగర్ తీసుకోండి. 1 ఎకరాకి 1.5 ఎకరాకి ఎవరు మీ దగ్గర తీసుకుపోరు. వాళ్ళు తీసుకుపోవాలంటే కనీసం 10 టన్నులు 15 టన్నులు మనం కల్చర్ చేస్తేనే తీసుకుంటారు. వనామీ అంటే మనకి మార్కెట్ బాగానే ఉంటుంది, హార్వెస్టర్స్ మనం ఎప్పుడు చెప్పినా వచ్చి తీసుకుపోతారు, అందులో మనకి ఎలాంటి సమస్య అనేది ఉండదు. మార్కెట్ ప్రైజెస్లో అయితే టైగర్ బెస్ట్, వనామీ అన్స్టేబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే టైగర్ మార్కెట్ ప్రైస్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఏమైనా తప్పుగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మీరు డెఫినెట్లీ కామెంట్స్లో చెప్పొచ్చు. నేను చెప్పింది రాంగ్ ఏది నేను సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేనేం పెద్ద అన్నీ తెలిసినట్టయితే నేను చెప్పను. ప్రతి ఒక్కరు మిస్టేక్స్ చేస్తారు. నా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే డెఫినెట్లీ మీరు కామెంట్స్లో చెప్పండి, నేను కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్పేది ఏంటంటే, మనకి టైగర్ బెస్టా వనామీ బెస్టా అంటే 2 బెస్ట్. వనామీలో ప్రైజెస్ అలా ఉన్నా సరే మనకి హార్వెస్టింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎలాగా హార్వెస్టర్స్ కంపెనీస్ అనేవి మీరు 1 ఎకరా చేసినా 2 ఎకరాలు చేసినా తీసుకుపోవడానికి రెడీగా ఉంటారు. కానీ టైగర్ అలా ఉండదు. మీరు కొంచెం ఎక్కువ కల్చర్ చేస్తేనే తీసుకోవడానికి ముందుకు వస్తారు. ఇంకా రిస్క్స్ గురించి మాట్లాడుకుంటే రెండిటికి రిస్క్ మేనేజ్మెంట్ ఎంత ఎక్కువే ఉంటాయి. సో 2 కామన్. ఏ కల్చర్ తీసుకున్నా మీ ఇంట్రెస్ట్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి చేసుకోండి. ఇంకా అనదర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.